నమస్తే అండి. నా పేరు డాక్టర్ దీప్తి. నేను పీడియాట్రిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్. 13th ఫిబ్రవరి ఎనీమియా అవేర్‌నెస్ డే అండి. సో చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్‌గా ఎనీమియా వచ్చేది ఐరన్ డెఫిషియన్సీ వల్లే. సో అందుకనే ఈరోజు మనము ఐరన్ గురించి తెలుసుకుందాం. సో ఐరన్ అన్నది మేజర్‌గా మన బాడీలోని హెమోగ్లోబిన్ ఇంకా మయోగ్లోబిన్ అన్న 2 ప్రోటీన్స్‌లో ఉంటుందన్నమాట. సో హెమోగ్లోబిన్ అన్నది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. సో ఇది లంగ్స్ నుంచి టిష్యూస్కి ఆక్సిజన్ని సప్లై చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా మయోగ్లోబిన్ వచ్చేసి మజిల్స్లోని ఆక్సిజన్ స్టోర్ చేయడానికి, మజిల్స్కి ఆక్సిజన్ సప్లై చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో చాలా వరకు మన బాడీలో ఐరన్ అన్నది ఎర్ర రక్త కణాల్లోనే ఉంటుంది. 75% ఎర్ర రక్త కణాల్లోనే ఉంటుంది. ఇంకా ఒక 25% లివర్లోని, మసిల్స్లోని, స్ప్లీన్లోని, ఇంకా బోన్ మ్యారోలోని ఉంటుందన్నమాట. ఇంకా ఒక 6% మాత్రం ప్రోటీన్ రూపంలో ఉంటుంది. సో ఈ ఐరన్ అన్నది ఎలా హెల్ప్ చేస్తుంది మనకి అనేది తెలుసుకున్నాము. సో ఇది మేజర్గా గ్రోత్ కోసం చాలా ఎసెన్షియల్. ఇంకా బ్రెయిన్ ఫంక్షన్ కోసం కూడా. సో బ్రెయిన్లోని సెల్స్ న్యూరాన్స్ ఉంటాయి కదా, వాటి చుట్టూ ఒక ఇన్సులేటింగ్ పదార్థం మైలిన్ అని ఉంటుంది. సో ఆ మైలిన్కి ఈ ఐరన్ అనేది చాలా ఎసెన్షియల్. సో ఇంకా బ్రెయిన్లో కాన్సన్ట్రేషన్కి, మెమరీకి, ఎనర్జీ కోసం, అన్నిటి కోసం కూడా ఐరన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఇమ్యూనిటీ ఫంక్షన్ కోసము, మళ్ళీ మన పేగులు, గట్ హెల్త్ కోసం కూడాను ఐరన్ చాలా ఎసెన్షియల్. సో నెక్స్ట్ ఈ ఐరన్ డెఫిషియన్సీ అన్నది పిల్లల్లో ఎవరికి వస్తుందని తెలుసుకుందాం. సో చాలా వరకు కూడాను ప్రీటర్మ్ బేబీస్ కానీ, అంటే నెలలు నిండకుండా పుట్టిన బేబీస్ కానీ, లేదంటే లో బర్త్ వెయిట్ బేబీస్లో కానీ ఈ ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. తర్వాత ఏంటంటే 6 months తర్వాత ఎప్పుడైతే మనం మదర్స్ మిల్క్ తగ్గించి కాంప్లిమెంటరీ ఫీడ్స్ స్టార్ట్ చేస్తుంటామో అప్పుడు కూడాను బేబీస్లోని ఐరన్ డెఫిషియన్సీ డెవలప్ అవుతుందన్నమాట. ఎందుకు అంటే అప్పటిదాకా బేబీస్లో స్టోర్స్ ఉంటాయి, ఐరన్ స్టోర్స్, తర్వాత నుంచి తగ్గుతుంటాయి. సో ఆ టైంలో మనం వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్స్, ఐరన్ సప్లిమెంటేషన్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా కూడాను చిన్న పిల్లలు 1 to 2 years పిల్లలు, వాళ్ళలో కూడా ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళలో ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందన్నమాట. అంటే ఫాస్ట్గా గ్రో అవుతారు. సో వాళ్ళకి కావాల్సినంత ఐరన్ మనము సప్లై చేయకపోతే కూడాను వాళ్ళలోని ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఇంకా అడాలసెంట్ చిల్డ్రన్, అంటే ఎవరైతే టీనేజర్స్లో ఉంటారో వాళ్ళలో కూడా గ్రోత్ ర్యాపిడ్గా ఉంటుంది. అదే ఫీమేల్ చిల్డ్రన్లో అయితే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకు కూడాను ఐరన్ డెఫిషియన్సీ వస్తుందన్నమాట. సో ఇంకా ఎవరైతే ఇన్ జనరల్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవట్లేదో వాళ్ళకు కూడా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఇంకా వామ్ ఇన్ఫెస్టేషన్స్ కానీ, అంటే పొట్టలో పురుగులు ఉంటాయి కదా, సో అలా ఉండే వాళ్ళల్లో కానీ, లేదంటే ఇన్ఫెక్షన్స్, మలేరియా అలాంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ, లేదంటే రక్తం చెట్లే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా కానీ ఐరన్ డెఫిషియన్సీ వస్తుందన్నమాట. సో ఇవన్నీ కాజెస్ మనం దృష్టిలో పెట్టుకొని ఐరన్ డెఫిషియన్సీని ట్రీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఐరన్ గురించి ఈ కింద నెంబర్కి కాల్ చేయండి.